నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను గ్రేసీ ఆచారి. నమ్మించడం, వంచడం ఈ రెండింటిలో చంద్రబాబుకు ఉన్న నేర్పరితనం ఎంతో ఆంధ్రప్రదేశ్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపించారు. గెలిపిస్తే అద్భుతాలు చేసేస్తామన్నారు. అధికారం అందుకోగానే అరాచక పాలన మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ ప్రజల మీద పగ సాధిస్తున్న రీతిలో పాలన చేస్తోంది కూటమి ప్రభుత్వం. సంక్షేమం ఊసే లేదు, అభివృద్ధి జాడే లేదు, పెట్టుబడుల ప్రస్తావన అసలే లేదు. వీటికి తోడు సామాన్యులు మాత్రమే కాదు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కూడా బతకలేని దారుణ పరిస్థితులకు ఏపీ వేదికగా మారుతోంది. ఈ అరాచకాలన్నీ చాలవన్నట్టుగా ఇప్పుడు ప్రైవేటీకరణ మంత్రం జపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. 5.5 కోట్ల మంది ప్రజల చేతిలో చిప్పపెట్టి బినామీలకు ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ ఆస్తులను పందేరం చేసే పనిలో పడింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సంపద సృష్టించడంలో నన్ను మించిన నాయకుడు దేశంలోనే లేడని తెగ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక అప్పులు సృష్టిస్తున్నారు. చంద్రబాబు గురించి అందరూ చెబుతుంది ఇదే కథ. కానీ ఆయన సంపద సృష్టిస్తున్నారు, కాకపోతే రాష్ట్రానికి కాదు, 5.5 కోట్ల మంది ప్రజలకు కాదు, బినామీలకు, పచ్చ ముఠాలకు. అందుకు ఏలిన వారు ఎంచుకున్న మార్గం ప్రైవేటీకరణ. నిజానికి అసలు ఈ దేశంలో ప్రైవేటీకరణను భారీగా కమిషన్లు పిండుకునే కామధేనుగా చూసింది మొదట చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్న సమయంలో 1995-2004 మధ్య కాలంలో 1 కాదు 2 కాదు, ఏకంగా 56 ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన చరిత్ర చంద్రబాబుది. అలాంటి వ్యక్తి కళ్ళు ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద పడ్డాయి, ఆర్టీసీ మీద పడ్డాయి, ఆరోగ్యశ్రీ మీద పడ్డాయి, పోర్టుల మీద పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, పారా హుషార్, మొత్తం ఊడ్చి పారేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగుతోన్న ఆటవిక పాలన రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే అన్ని రంగాలను సర్వనాశనం చేసి పారేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటీకరణ మంత్రం జపిస్తోంది. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను బినామీలకు దోచిపెట్టడంలో చంద్రబాబును తలదన్నే రాజకీయ నాయకుడు దేశంలోనే లేడు. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న కాలంలోనే 1995-2004 మధ్య కాలంలో ఏకంగా 56 ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. ఇందులో 20 సంస్థల్లోనే 400 కోట్లు వెనకేసుకున్నారని ఆ రోజుల్లోనే సిపిఎం ఆధారాలతో సహా నిరూపించింది. ఇది 25 ఏళ్ల కిందటి సంగతి. ఇప్పుడు ఆ విలువ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆల్విన్ భూములు, రిపబ్లికన్ ఫోర్జ్, నిజాం షుగర్స్ 4 యూనిట్లు, మరో 1/2 డజను షుగర్ మిల్లులు, నూలు మిల్లులు అస్మదీయులకు కారు చౌకగా కట్టబెట్టిన జాబితాలు ఉన్నాయి. ఇప్పటికీ చంద్రబాబు వైఖరిలో ఏ మార్పు రాలేదు. పాడి రైతులకు మేలు చేస్తున్న అమూల్కు పొమ్మనకుండా పొగబెట్టారు. ప్రభుత్వ రంగంలో ఉన్న 22 టూరిజం హోటల్స్ ని ప్రైవేటీకరిస్తున్నారు. ఆ శాఖ పరిధిలో ఉన్న 10,000 కోట్ల ఆస్తులను కూడా కూడబెట్టుకున్నారు. దేవాలయాల భూముల్ని కూడా వదిలిపెట్టడం లేదు. కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే సిద్ధాంతకర్తలు గద్దెలపై కూర్చున్న తర్వాత జరిగే అరాచకాలు మామూలుగా ఉండవు కదా. అందుకే ఇప్పుడు మెడికల్ కాలేజీల నుంచి ఆర్టీసీ దాకా దేన్ని వదలకుండా ప్రైవేటు పరం చేయాలని, బినామీలకు కట్టబెట్టాలని, ఏపీ ప్రజల చేతిలో చిప్ప పెట్టాలని చంద్రబాబు తహతహలాడిపోతున్నారు. 10 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి, ప్రైవేటీకరణ ముసుగులో పచ్చముఠాకి కట్టబెట్టడానికి ఇప్పటికే ఎన్నో కుతంత్రాలు పన్నారు. ఏపీలో పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్య అయినా, ఉచిత ఆధునిక వైద్యమైనా అందుబాటులో ఉండదని, అవి డబ్బున్నోళ్లకి మాత్రమే అని చాటి చెబుతోన్న చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి సామాన్య ప్రజల తెల్లకోటు కలలను వెక్కిరించాలని తహతహలాడుతోంది. ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవితవ్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమరశంఖం పూరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేసిన సమర గర్జనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భాగస్వాములయ్యారు. 1 కోటి సంతకాల సునామీగా మారి చంద్రబాబు ఆటవిక నిర్ణయాల అంతానికి పంతం పట్టారు. 1,04,11,136 సంతకాలతో చంద్రబాబు అన్యాయాలను ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లారు. మెడికల్ కాలేజీలను తీసుకునే వారిని తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక 2 నెలల్లోనే జైలుకి పంపుతామని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్మోహన్ రెడ్డి సమరగర్జన చేయడంతో మెడికల్ కాలేజీల టెండర్లలో ప్రైవేటు సంస్థలు పాల్గొనలేదు. భవిష్యత్తులో రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని విశ్వసించిన ప్రైవేట్ సంస్థలు మెడికల్ కాలేజీల వైపు చూసే సాహసం కూడా చేయలేదు. దీంతో ప్రైవేటీకరణ ప్రక్రియ గత 6 నెలలుగా స్తబ్దుగా ఉంది. తర్వాత మళ్లీ చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి 10 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలని ఆదేశించారు. దీనిపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి అనేక ప్రయత్నాలు చేసింది. తొలి విడతగా పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లె మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. పీపీపీ పద్ధతిలో ఈ మెడికల్ కాలేజీల కోసం పిలిచిన టెండర్లలో ఎవ్వరూ పాల్గొనలేదు. పులివెందుల, మదనపల్లె, మార్కాపురం కాలేజీలకు ఒక్కరు కూడా టెండర్ వేయలేదు. ఆదోని కాలేజ్కి ఒకే ఒక టెండర్ వచ్చింది, కానీ అది కూడా అర్హత సాధించలేదు. ఇప్పుడు మళ్లీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి చంద్రబాబు ప్రభుత్వం తహతహలాడుతోంది. ఏ సమాజమైనా, ఏ దేశమైనా సరే ఎంత గొప్పగా ఉందో తెలుసుకోవాలంటే అక్కడి వైద్య ఆరోగ్య సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. పాలకులు ఎవరైనా సరే విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. విషాదం ఏంటంటే మన దేశంలో గత పాలకులు ఎందుకో గాని దీనిపై సరైన శ్రద్ధ పెట్టలేదనే చెప్పాలి. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు 72 ఏళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ 11 మెడికల్ కాలేజీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే ఏర్పాటు చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చరిత్రను తిరగరాశారు. 72 ఏళ్లలో గత ప్రభుత్వాలు 11 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డే తాను ముఖ్యమంత్రి అయిన మొదటిసారే ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 8,500 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించి పనులు వేగవంతం చేయించారు. కరోనా సంక్షోభం తీవ్ర సవాళ్లు విసిరినప్పటికీ 2023 సెప్టెంబర్ కల్లా 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా ఒకేసారి వాటిని ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల్లో అలా 2023లో తరగతులు ప్రారంభమయ్యాయి. 2024 ఎన్నికలకు ముందు పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయింది. వీటిని ప్రారంభించే సమయానికి ఎన్నికల నగారా మోగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. నిర్మాణాలు పూర్తయిన ఈ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీట్లు కేటాయించింది. అయితే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు అత్యంత దుర్మార్గ నిర్ణయం తీసుకున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన సీట్లు తమకు అవసరం లేదంటూ ప్రభుత్వ పరంగా లేఖలు రాశారు. మరో 10 మెడికల్ కాలేజీల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. కొద్దిపాటి ఖర్చు చేస్తే అవి కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ కాలేజీలన్నీ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతంలోనూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ఆరోగ్య రంగంలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉండేది. అయితే ఇంత అద్భుతమైన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు కేవలం జగన్మోహన్ రెడ్డిపై కక్షతో కాలరాసేయాలని నిర్ణయించారు. మరోవైపు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి సొంత ఆస్తులు పెంచుకునేందుకు అయిన వాళ్లకు దోచిపెడుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్రతో వైద్య విద్యను అభ్యసించాలన్న పేద మధ్యతరగతి విద్యార్థుల కల చెదిరిపోవడమే కాదు, అత్యాధునిక వైద్యం ఉచితంగా లభించే అవకాశం కూడా ప్రజలు కోల్పోతారు. జగన్మోహన్ రెడ్డి విధానంలో ప్రతి వైద్య కళాశాల, బోధనాస్పత్రి పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిచేవి. వీటిలో పనిచేసే ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బందిని ప్రభుత్వమే నియమించేది. కళాశాల, ఆస్పత్రిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేది. ఎక్కడా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల అజమాయిషీ, వారి లాభార్జనకు ఆస్కారం లేదు. దీంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ జబ్బులకు చికిత్సతో పాటు అవయవాల మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు ప్రజలకు పూర్తి ఉచితంగా లభించేవి. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి లభించేది. ఈ ఉన్నతాశయానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టి ప్రజలు మళ్లీ కార్పొరేట్ దోపిడీకి గురయ్యేలా చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం విఫలయత్నాలు చేస్తోంది. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు, 2 ఎయిర్పోర్ట్లు, 15,000 గ్రామ సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, 10,000 విలేజ్ క్లినిక్లు, 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, 22 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం,
ప్రభుత్వ పాఠశాలల్లో లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అందించడానికి 73,000 కోట్ల రూపాయల ఖర్చు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో భారీ పెట్టుబడులు. తలసరి ఆదాయంలో టాప్ 10లో ఏపీ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే టాప్ 1 స్టేట్ ఏపీ. పారిశ్రామిక వృద్ధి రేటులో టాప్ 3 ప్లేస్ లో ఏపీ. 2 ఏళ్ల సమయాన్ని కరోనా మింగేస్తే కేవలం 3 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించిన అభివృద్ధి ఇది. మరిప్పుడు చంద్రబాబు చేస్తోందేంటి? రెడ్ బుక్ అరాచకాలతో హింసాత్మక రాష్ట్రాల జాబితాలో ఏపీని నెంబర్ 1 చేసేశారు. అప్పుల్లో, అవినీతిలో ఏపీని నెంబర్ 1 చేసేశారు. ఇప్పుడు ప్రైవేటీకరణ జపం చేస్తూ 5.5 కోట్ల మంది ప్రజలకు మరోసారి వెన్నుపోటు పొడవడానికి రెడీ అయిపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ ముందు చూపు విజన్తో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు వాటిని చంద్రబాబు తన సన్నిహితులకు కట్టబెట్టేందుకు కుట్రపూరితంగా పనులను నిలిపివేశారు. రాష్ట్రంలో 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో జగన్ హయాంలో 26,501 కోట్ల రూపాయలతో చేపట్టిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను చంద్రబాబు అధికారంలోకి రాగానే తొక్కిపెట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన వాటిని కూడా అందుబాటులోకి తేకుండా మోకాలడ్డారు. పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట వద్ద 4 కొత్త పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతులు సాధించి ఎక్కడా మధ్యలో పనులు ఆగకుండా పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చి ప్రారంభించింది. 2024 ఎన్నికల నాటికే రామాయపట్నం పోర్టు 90% పైగా పూర్తయింది. బల్క్ కార్గో బెర్త్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయింది. దీన్ని 2024 ఆగస్టు 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయినా సరే దాదాపుగా పూర్తయిన రామాయపట్నం పోర్టుతో పాటు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన జువ్వలదిన్నె హార్బర్ను అందుబాటులోకి తేకుండా చంద్రబాబు నిలిపివేశారు. రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాకపోవడంతో ఆ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు శ్రీకారం చుట్టాడో, వాటిని పనులు పరుగులు పెట్టించాడో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో బ్లూ ఎకానమీ అభివృద్ధి చేయాలనేటువంటి దిశగా అడుగులు వేశాడో, ఈరోజు ఆ పోర్టులన్నింటినీ కూడా పట్టించుకోకుండా ఆ పనులన్నీ పడకేసినట్టుగా ఈరోజు వాటిని ఎక్కడా కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ క్రెడిట్ వస్తుందో, ఈ పనులన్నీ పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ 3 పోర్టులు పూర్తయ్యాయనేటువంటిది ప్రజలు మాట్లాడుకుంటారు, చర్చిస్తారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనేటువంటి కడుపు మంటతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని నిర్వీర్యం చేయడం కాకుండా, నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా వాటిని ప్రైవేటు పరం చేయాలనేటువంటిది ఈరోజు నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. తూర్పు తీర ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దోచుకో, పంచుకో, తినుకో విధానంలో టీడీపీ పెద్దలకు కావలసిన వారికి కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు సర్కార్ మిగిలిన పోర్టులు, హార్బర్లను కూడా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టనుంది. ఈ కుట్రలో భాగంగానే తీర ప్రాంత అభివృద్ధి ముసుగులో ఏపీ మారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాట్మెంట్ గైడ్ లైన్స్ 2026 విడుదల చేసింది. దీని ద్వారా తీర ప్రాంతంలోని వాటర్ ఫ్రంట్ ఏరియా, తీరం, ఉప్పు సాగు భూములను టీడీపీ పెద్దలు తమకు నచ్చిన వారికి కేటాయించనున్నారు. తీర ప్రాంతంలో ఏ కేటగిరీ భూములను ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా, బి కేటగిరీ కింద భారీ స్థాయిలో భూ కేటాయింపులను ప్రభుత్వం ఆమోదంతో చేపట్టనున్నారు. కనిష్టంగా 6 నెలల నుంచి 30 సంవత్సరాల వరకు లీజు విధానంలో ఈ భూములను కట్టబెట్టనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ లార్డ్ మోడల్లో అభివృద్ధి చేసిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను పీపీపీ విధానంలోకి మార్చి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు. ఇందులో భాగంగానే నిర్మాణ పనులను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగిస్తున్నట్టు స్పష్టమవుతోంది. మరోవైపు మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులపై ప్రభుత్వం దారుణ నిర్ణయం తీసుకుంది. పోర్టుల విస్తరణ సామర్థ్యాన్ని కుదించేస్తూ కేబినెట్ నిర్ణయించింది. ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నింది. మచిలీపట్నం పోర్టు పరిధిని 64 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల తీర ప్రాంతానికి కుదిస్తూ, రామాయపట్నం పోర్టు పరిధిని 51 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల తీర ప్రాంతానికి కుదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం ఉపాధి కల్పనపై తీవ్ర ప్రభావం చూపనుంది. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు మాత్రమే కాదు, ఆర్టీసీని కూడా చంద్రబాబు ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు.
దాదాపు 50,000 మంది ఉద్యోగులతో ప్రధాన పబ్లిక్ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో ఒక్కో అంకాన్ని వేగవంతం చేస్తోంది. అందుకోసం ఆర్టీసీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ ఆర్టీసీని దివాళా తీయించేందుకు సిద్ధపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యంత విలువైన ఆర్టీసీ బస్ స్టేషన్ల భూములను అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ఆర్టీసీకి సొంత బస్సులు లేకుండా చేసి సొంత ఆస్తులను అన్యాక్రాంతం చేసి ఆర్టీసీ గొంతు నొక్కాలన్న కుతంత్రానికి ప్రభుత్వం బరితెగిస్తోంది. రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ బస్ స్టేషన్లు, బస్ డిపోలే ఆర్టీసీకి ప్రాణాధారం. ఆ ఆయువు పట్టుపై చంద్రబాబు ప్రభుత్వం దెబ్బ కొడుతోంది. ఇప్పటికే ఈ బస్సుల విధానం ముసుగులో 6,600 కోట్ల రూపాయలు విలువైన 12 ఆర్టీసీ డిపోల భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన ప్రభుత్వం ఆ కుతంత్రంలో రెండో అంకానికి తెరతీసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాన ఆర్టీసీ బస్ స్టేషన్ల భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే కార్యాచరణకు ఉపక్రమించింది. పీపీపీ ముసుగులో అందుకు సిద్ధపడింది. ప్రభుత్వ పెద్దల అత్యంత ముఖ్యులకే బినామీ పేర్లతో బినామీ సంస్థల ముసుగులో కట్టబెట్టేందుకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అందుకోసం మొదటి దశలో విశాఖపట్నంలోని మద్దెలపాలెం, విజయవాడ ఆటోనగర్, తిరుపతి, గుంటూరు, కడప, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, రాజమండ్రి, ఏలూరు బస్ స్టేషన్లను గుర్తించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన పచ్చముఠ ఇప్పుడు రాష్ట్ర సంపదను కరగబెట్టి బినామీలకు ధారపోయడానికి కుట్రల మీద కుట్రలు పన్నుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది నిజం. కానీ దీనికన్నా నిజం మరొకటి ఉంది. రోడ్డున పడేయని వైద్యం కూడా మహాభాగ్యమే. జబ్బు చేసిన పాపానికి ఆస్తులమ్ముకునే దుస్థితిలోకి నెట్టేయని వైద్యం కూడా మహాభాగ్యమే. కుటుంబంలో ఒకరికి ఏ మాయదారి రోగమో వస్తే చికిత్సకైన ఖర్చుకి ఆ కుటుంబంలో మరో తరం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆదుకునే వైద్యం కూడా మహాభాగ్యమే. అలాంటి మహాభాగ్యాన్ని ఆరోగ్యశ్రీ రూపంలో తెలుగు ప్రజలకు అందించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయల దాకా పెంచి మరింత అభయం ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తూ ఏపీ ప్రజల ఆరోగ్యాలకు మరణ శాసనం రాస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. వేల కోట్ల రూపాయల బకాయిలను నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడానికి తహతహలాడుతోంది. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని వ్యాపారంగా మార్చడానికి బీమా కంపెనీలను రంగంలోకి దించబోతున్నారు. పేదవాడికి రోగమొస్తే ప్రాణం మీద ఆశలు వదులుకోవలసిందే. మధ్యతరగతి వాడికి జబ్బు చేస్తే అప్పులన్నా చెయ్యాలి, ఆస్తులన్నా అమ్ముకోవాలి. చేసిన అప్పులు తీర్చడానికి జీవితాంతం ఆ కుటుంబం యాతన పడుతూనే ఉండాలి. స్వాతంత్రానికి ముందు దేశంలో ఇదే పరిస్థితి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దుస్థితిలో మార్పు లేదు. వైద్యం తమ హక్కు అన్న సంగతి దేశ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. దేవుడి మీద భారం వేయడం తప్ప ఏం చెయ్యలేని నిస్సహాయతలో కోట్ల మంది ప్రజలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంతో అండగా నిలిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ క్రమంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య అభయం ఇచ్చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. కేవలం ఆరోగ్యశ్రీ మాత్రమే కాదు, వైద్య రంగంలోనే అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు జగన్. అలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడవడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కుట్రలు పన్నుతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ అంటేనే ప్రజలకు గుర్తుకొచ్చేది మాజీ సీఎంలు వైఎస్ఆర్, వైఎస్ జగన్. వారి ముద్రను చెరిపేయాలనే కక్షతో ప్రజారోగ్యాన్ని చంద్రబాబు బలిపీఠం ఎక్కిస్తుండడం నివ్వెరపరుస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కుట్రలకు దిగింది. నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా అనేకసార్లు వాటి యాజమాన్యాలు సేవలు నిలిపివేసేలా చేస్తూ వస్తోంది. దీంతో ప్రతి 6 నెలలకొకసారి ఆరోగ్యశ్రీ సేవలకు తీవ్ర విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలానే శస్త్రచికిత్సల అనంతరం విశ్రాంతి సమయంలో రోగులకు ఇచ్చే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా సాయాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలోకి థర్డ్ పార్టీని తీసుకురాబోతున్నారు. బీమా కంపెనీల దయాదాక్షిణ్యాల మీద ప్రజల ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయి. దేశంలో బీమా విధానం అమలు చేస్తున్న రాష్ట్రాలు సైతం కంపెనీల సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వాటి పనితీరుపై విసుగు చెంది ట్రస్ట్ విధానంలోకి మారుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం బీమా విధానం నుంచి ఇప్పటికే బయటకొచ్చేసింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మహాత్మా జ్యోతిబాపులే జన ఆరోగ్య యోజనను తొలుత అమలు చేసింది. దీని కింద 95.47 లక్షల కుటుంబాలకు 1,50,000 రూపాయల వరకు బీమా కవరేజ్ ఉండేది.
కానీ ఆస్పత్రులకు క్లెయిమ్ల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం, వైద్య సేవల్లోనూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, పలుసార్లు మందలించినా మార్పు రాకపోవడంతో 3,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను రద్దు చేసింది. అనంతరం నేరుగా ప్రభుత్వమే స్టేట్ హెల్త్ అష్యూరెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తోంది. మహారాష్ట్రలాగే బీమా నుంచి ట్రస్ట్ విధానంలోకి మారాలని రాజస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బీమాకి జై కొడుతోంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీని వదిలించుకోవాలన్నదే చంద్రబాబు పన్నాగం. ఆరోగ్యశ్రీ పథకం అమలులో కీలకంగా వ్యవహరిస్తూ పేద ప్రజలకు సేవలు అందించిన వేలాది ఉద్యోగుల గుండెల్లో చంద్రబాబు ప్రభుత్వం రైళ్లు పరిగెత్తిస్తోంది. 1.5 దశాబ్దంగా ప్రభుత్వంలో పనిచేస్తూ ఏదో ఒకరోజు ఉద్యోగాలు శాశ్వతమవుతాయని వారు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా విధానంలో అమలు చేయడానికి ప్రభుత్వం టెండర్ పిలిచింది. పథకం కింద సేవలు అందిస్తున్న ఆరోగ్య మిత్ర, టీం లీడర్లు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉద్యోగులందరినీ బీమా కంపెనీకి అప్పజెప్పేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా, ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు అందకుండా కుట్రలు కొనసాగిస్తూనే ఉంది ప్రభుత్వం. 3,000 కోట్ల రూపాయలకు పైగా నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించడానికి చేసిన అప్పుకి వడ్డీ ప్రభుత్వం కట్టకుండా ఆస్పత్రులకు చెల్లిస్తున్న మొత్తం నుంచి ముందు కోత విధించింది. పైగా 3,000 కోట్ల రూపాయల బకాయిలు మొత్తం చెల్లించలేదు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ దేన్ని వదలకుండా అన్నింటినీ ప్రైవేటీకరణ పేరుతో బినామీలకు అప్పగించడానికి కొత్త కుట్రలు పన్నుతున్నారు పాలకులు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఆస్తులను పచ్చముఠా పరంచేసి ప్రజల చేతిలో చిప్ప పెట్టడానికి పన్నాగాలు పన్నుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.